5 years. ఒక 3-4 రోజుల క్రితం అనుకుంటా చిత్తూరు డైరీని పునః ప్రారంభిస్తున్నామంటూ మన జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ వాళ్ళు ఏదైతే అద్భుతం మీరు కోరుకున్నది ఇదే అంటూ జనాల్ని ఒక రకమైనటువంటి భ్రాంతికి గురి చేశారో దాని మీద నిజాలని నేను మీ ముందు ఉంచబోతూ ఉన్నా. నేను ఆ లెక్కలు ఈ లెక్కలు అవి ఇవి అని చెప్పేసి మీ ముందు నేను ఉంచను, ఎందుకంటే అవన్నీ స్టడీ చేశా. సింపుల్గా కామన్ మ్యాన్ కూడా అర్థమయ్యే విధంగా నేను ఇందులో మీకు కొన్ని పాయింట్స్ చెప్పబోతూ ఉన్నా. ఫస్ట్ థింగ్, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటి? 2018 అప్పుడు కావచ్చు, 19 అప్పుడు కావచ్చు, కడపలో కానీ చిత్తూరులో కానీ ఏవైతే సహకార సంఘాల్లో రన్ చేస్తున్నటువంటి డైరీలు మూతబడ్డాయో వాటిని తిరిగి ప్రారంభిస్తాను అధికారంలోకి రాగానే. ఎలా? అదే సహకార సంఘాలు రన్ చేసే విధంగా. తర్వాత పాల మీద సంబంధించి తీసుకుంటున్న సందర్భంలో లీటర్కి ఇంత బోనస్ ఇప్పిస్తా అని చెప్పేసి ప్రభుత్వం సైడ్ నుంచి. ఓకే, ఇక ఇప్పుడు కడప ఆయన సొంత జిల్లా, ప్రొద్దుటూరు దగ్గర డైరీ కానీ ఇంక రిమైన్ కడప జిల్లాలో ఏవైతే గతంలో మూతబడ్డాయో వాటిని ఓపెన్ చేయించారా? లేదు. చిత్తూరు డైరీ దగ్గరికి ఎందుకు వచ్చున్నారు? ఈ డైరీకి సంబంధించి చూసుకుంటే ఎంతో విలువైనటువంటి భూమి, నాకున్న సమాచారం మేరకు 30 ఎకరాలకు పైగా స్థలం, అది కూడా ఎక్కడ? మెయిన్ ప్రైమ్ ఏరియా, కలెక్టరేట్ ఆఫీస్ దగ్గర మొత్తం కూడా. దాని మీద కార్పొరేట్ కన్నుబడింది. ఎవరిని కార్పొరేట్ అంటే? అమూల్. ఈ అమూల్ అన్నది గుజరాత్ వాటికే సహకార సంఘంలాగా ఆవేళ ఇది చేస్తూ ఉంటుంది. మీరు మిగతా ఎక్కడైనా సరే చూడండి దేశవ్యాప్తంగా, అమూల్ ఈజ్ నథింగ్ బట్ కార్పొరేట్ బ్రాండ్, జస్ట్ లైక్ అదాని, జస్ట్ లైక్ అంబానీ. అవునా కదా? చెక్ చేసుకోండి. మొన్న కర్ణాటకలో బీజేపీ వాళ్ళు ఘోరంగా ఓడిపోయిన కారణం ఈ అమూల్ అని మీకు తెలుసా? వాళ్ళ నందిని పాల్ అనేది ఏదైతే లోకల్గా సహకార సంఘానికి సంబంధించినవి అది కాదని చెప్పేసి అమూల్ అని చెప్పేసి హడావుడి చేస్తున్న మూమెంట్లో బీజేపీ వాళ్ళు మన గవర్నమెంట్ వాళ్ళదే కాబట్టి మాకు లేదు నందినియే కావాలని చెప్పేసి గట్టి పట్టుబట్టి కూర్చుంటే ఇక ఆ మూమెంట్లోనే ఈ అమూల్ అసలు ఏంటి కాదని చెప్పేసి చెక్ చేసుకొని, అమ్మో ఇది కార్పొరేటరా బాబాయ్, వాళ్ళు పేరుకి అయితే మేలు చేస్తున్నట్టు ఇది చేస్తారు తప్ప ఆ తర్వాత మొత్తం కూడా ఆక్యుపై చేసి పడేస్తారు అండ్ మన దగ్గర తీసుకుని మరలా మనకే అమ్ముతారు వాళ్ళు అని చెప్పేసి అనుకుని దాన్ని దూరం పెట్టారు. కమింగ్ టు తమిళనాడు, స్టాలిన్ ముఖ్యమంత్రి, కేంద్ర హోంశాఖ వాళ్ళు ఆయన మీకు చెప్పేట కదా, వాళ్ళ అవనీనో సమ్ ఏదో ఉండే వాళ్ళ పాలు, అవి అవని అది అరణి సంథింగ్ అది. అండ్ ఇది మరలా ఏది? ఈ అమూలే. అమూల్ మా దగ్గరికి అసలు ఎందుకు అంటూ ఒక రకమైన యుద్ధం లాంటిదే చేస్తున్నారు వాళ్ళు. దేశవ్యాప్తంగా చూస్తున్నప్పుడు ఏ రాష్ట్రాలు అయితే సహకార సంఘాలు పటిష్టంగా ఉన్నాయో, ఏ రాష్ట్రాల్లో అయితే పాలకులు దట్ మీన్స్ ముఖ్యమంత్రులు ఆ రాష్ట్ర ప్రజల యొక్క బాగోగులు చూసుకోవాలి అండ్ భవిష్యత్తు చూసుకోవాలని అనుకుంటూ ఉన్నారో అమూల్ వద్దని అంటూ ఉన్నారు. కారణం ఏంటయ్యా అంటే, స్టార్ట్ చెప్పినట్టుగా అమూల్ అనేది ఒక కార్పొరేట్ బ్రాండ్ అండ్ కొత్తగా వచ్చి అదొక ప్లాంట్ పెట్టదు, కొత్తగా వచ్చి మిషనరీ తీసుకురాదు అండ్ కొత్తగా వచ్చేసి మీదేం పాలన సేకరిస్తున్నప్పుడు అమౌంట్ ఎక్స్ట్రా ఇవ్వటాలు ఇవేం చేయదు. అన్నీ కూడా ఆల్రెడీ ఉన్నటువంటి సహకార సంఘాలకు సంబంధించి ఏవైతే మూతబడి ఉన్నాయో వాటిని వాళ్ళు టేక్ ఓవర్ చేసుకొని ఆ సామాన్లు ఎక్విప్మెంట్లు మొత్తం వీళ్ళు వాడుకుంటారు. అంటే వీళ్ళు పెట్టే పెట్టుబడి ఎంతరా బాబు అంటే గోరంత, వాళ్ళు పొందే లాభం కొండంత. అవునా కదా? మీరు చెక్ చేయండి. రైతులు కానీ మిగతా వాళ్ళు కానీ చెప్పింది ఏంటి? ఇంక్లూడింగ్ అవర్ జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల ముందు చెప్పింది ఏంటి? చిత్తూరు డైరీని పునఃప్రారంభిస్తా ఇన్ ద నేమ్ ఆఫ్ విజయ అని చెప్పేసి, విజయ బ్రాండ్తో. ఏపీ డైరీ డెవలప్మెంట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో లైక్ వాళ్ళ హయాంలో లైక్ ఈ వేళ అంతా నడవాలి అండ్ రైతుల దగ్గర కలెక్ట్ చేసే పాలకు సంబంధించి లీటర్ పాలకు వచ్చేసి 4 రూపాయలు ఎంత బోనస్ ఇస్తామన్నారు. లైక్ ఈ వేళ కదా నడపాల్సింది. ఆ చిల్లింగ్ సెంటర్లు కావచ్చు, లేదన్నప్పుడు ఈ మిషనరీ రిలేటెడ్ కావచ్చు అండ్ ఈ డైరీ స్థలం కావచ్చు, ఇవన్నీ కూడా అమూల్ వాళ్ళకి ఇస్తూ తక్కువ రేటుగా మన లీజుకి ఇవ్వటం అంటే ఏంటన్నట్టు అసలు అది. ఇప్పుడు ఊరిలో గతంలో సహకార సంఘం ఉంది, అందులో 10 మంది కలగలిపి గ్రూప్గా ఉండి పాలన సేకరిస్తూ వాళ్ళ దగ్గర చిన్నపాటి మిల్క్ సెంటర్ లాంటివి పెట్టేసి
ప్రొక్యూర్ చేసిన మిల్క్ని ప్యూరిఫై చేసేసి వేరే కంపెనీకి డైరీకు దేనికి సమయంలో ఇస్తున్నారు అనుకుందాం. గిట్టుబాటు ధర రాకో లేదన్నప్పుడు ఇంకేదో సమస్యలు వచ్చో వాళ్ళు ఆగిపోయారని అనుకుందాం. నేను మరల మెదట ఓపెన్ చేస్తాను. దాని అర్థం ఏంటి? వీళ్ళు సప్లై చేయడానికి అనుగుణంగా నియర్ బై డైరీ ఉండేలాగా చేయటమో, లేదా వీళ్ళ ఊర్లో చిన్నపాటి డైరీ ప్లాంట్ ఓపెన్ చేయటమో, ఇలా ఇది కదా చేయాలి. ఒక కార్పొరేట్ శక్తిని పిలిపించి జస్ట్ మీ ఊరికి ఒక డ్రమ్ముల ట్రాక్టర్ లాంటిది వచ్చేది మిల్క్ వ్యాను, అందులో పోసేయండి మిల్క్ అనేట సహకార సంఘాన్ని బలోపేతం చేస్తున్నట్ట, బతికిస్తున్నట్ట. వీళ్ళు చంద్రబాబు అంటూ ఉన్నారు. 1992లో హెరిటేజ్ ప్లాంట్ పెట్టారు. 1990 నుంచి 94 వరకు మన్మోహన్ సింగ్ గారు మన దేశ ఆర్థిక మంత్రిగా ఉన్నారు. ఆయన బిఫోర్ 92 మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ ఆర్డర్ అని చెప్పేసి ఒకటి ఇష్యూ చేశారు. దాని ప్రకారం ఏంటి, నెంబర్ ఆఫ్ ప్రైవేట్ డైరీ కంపెనీలు పెట్టుకోవచ్చు, ప్రైవేట్ వాళ్ళు ఎంటర్ అయిపోవచ్చు. దానివల్ల ఇబ్బడిగా ఈ ప్రైవేటు ఈ డైరీలు పాల కంపెనీలు ఇవన్నీ పెట్టేసుకున్నారు. దాంతో రైతుల నుంచి వాళ్ళు పాలు సేకరించడం కావచ్చు, లేదన్నప్పుడు ఎక్కువ ధర ఇవ్వటం కావచ్చు, ఇవన్నీ చేసి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తగ్గట్టుగా మెయింటైన్ చేసుకుంటూ పోతూ ఉన్నారు. అయితే ఈ సహకార సంఘాలు వచ్చేసి ఏం చేస్తూ ఉన్నాయి, రైతులకు సంబంధించి ఏ చిన్న సమస్య వచ్చినా వీళ్ళే చూసుకుంటూ ఉండటం, బోనస్లు ఇవ్వటం, అండ్ మొత్తం కూడా వీళ్ళ సహకార సంఘాలకు సంబంధించి చేసే యూనిటీగా ఉండటం, ఇవన్నీ ఉంటూ ఉంటాయి. బట్ కార్పొరేట్ వేలో అన్నది దానివల్ల ఏమవుతుందంటే కాంపిటీషన్ అనేది పెరిగిపోవటం వల్ల దానిని తట్టుకునే శక్తి అన్నది ఈ సహకార సంఘాల దగ్గర కొన్ని చోట్ల ఉండి కొన్ని చోట్ల లేక కొన్ని మూతపడాల్సి వచ్చింది. ఎందుకురా బాబు ఏంటంటే ఈ మన్మోహన్ సింగ్ చేసినట్లు ఒక పని ఆపరేషన్ ఫ్లడ్ అని చెప్పేసి ఫ్లడ్ 3 అని చెప్పేసి యూరోప్ నుంచేసి ఈ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వాళ్ళు అక్కడి నుంచి భారీ మొత్తంలో ఈ మిల్క్ పౌడర్ని ఇంపోర్ట్ చేసుకొని అది ఇక్కడ చాలా చోట్ల ఉచితంగా ఇచ్చేసేవాళ్ళు. దానివల్ల ఈ చిత్తూరు డైరీకి సంబంధించి, నేను మిగతా చోట్ల చిత్తూరు డైరీకి సంబంధించి 2,70,000 లీటర్లు ప్రొక్యూర్ చేస్తే వాళ్ళు 1,60,000 లీటర్లు మాత్రం ఏపీ డైరీ వాళ్ళు తీసుకునేవాళ్ళు. మిగతా దాన్ని ఇంకా గత్యంతరం లేక పౌడర్గా మార్చుకునేవాళ్ళు. దానిని ఏం చేయాల్సి వచ్చింది, ఇంకా వీళ్ళు పౌడర్గా మార్చడానికి అయిన ఖర్చు 34 రూపాయలు అయితే దానిని వీళ్ళు 25 రూపాయలకి ఆర్మీకి ఇవ్వాల్సి వచ్చింది. లాస్. తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి మా తమిళనాడు కర్ణాటకలో వచ్చేసి నెయ్యి తయారీకి ఎంత ఏంటో మొత్తం లెక్కలు తీస్తే ఉన్నటువంటి రేటుకి ఇక్కడ వీళ్ళు తయారు చేయడానికి ఎంత చూస్తూ ఉన్నప్పుడు ఇక్కడ 54 రూపాయలు పడతా ఉంటే దానిని సైతం చివరికి 40 రూపాయలకి ఇప్పించేలాగా ధర్నాలు నిరసనలు ఏవో చేస్తున్నారు. అలా లాస్, ఇలా లాస్. కాంపిటీషన్ వాళ్ళు తట్టుకోలేకపోతూ ఉంది. ఇక ఇటువంటి మూమెంట్లో ఇక నెలతో కూడా కష్టం అని చెప్పేసి నెమ్మదిగా కొలాప్స్ అయిపోయిన మూమెంట్లోనే ఆల్రెడీ ఏపీలో చాలా డైరీలు ఈ కార్పొరేట్ తట్టుకోలేక మూతపడిపోయాయి. బట్ సంఘం, విశాఖ, కృష్ణ కొన్ని మాత్రం నిలబడ్డాయి. ఈ కాంపిటేటివ్ వరల్డ్ తగ్గట్టుగా కార్పొరేట్ శక్తులని ధీటుగా ఎదుర్కొంటూ బ్రహ్మాండంగా ముందుకు దూసుకెళ్ళిపోతా ఉన్నాయి. ఈ సంఘం డైరీని కూడా అమూల్కి అప్పచెప్పాలని చెప్పేసి 2021లో జీవో లాంటివి తీసుకొస్తే వాళ్ళు కోర్టుకు వెళ్ళి మరి ఆ జీవోని కొట్టేపించుకోవాల్సి వచ్చింది. సో ఫైనల్గా మొత్తం నేను చెప్తుంది ఈ వీడియోలో మెయిన్ థింగ్ ఒకే ఒకటి, దయచేసి గుర్తుంచుకోండి. హెరిటేజ్కి చిత్తూరు డైరీకి సంబంధమే లేదు. ఒకవేళ సంబంధం ఉందని మీరు అనుకున్నట్టయితే కాంగ్రెస్ పాలకుల వల్ల ఈ సహకార సంఘాల తాలూకు డైరీలు ఏవైతే ఉన్నాయో అవి మూతపడాల్సి వచ్చింది. 1995లో చంద్రబాబు గారు ఏపీ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీలు అని చెప్పేసి పెట్టారు. దానివల్ల గ్రామాల్లో వచ్చేసేమో ప్రాథమిక సహకార సంఘాలకు ఉండేవి, అండ్ జిల్లాలకు వచ్చేసేమో కోఆపరేటివ్ అని ఉండేవి, స్టేట్లో వచ్చేసి ఫెడరేషన్ అంటూ ఉండేవి. ఇవి నెమ్మదిగా కూడా ఒక కార్పొరేట్ తరహాలో ముందుకు వెళ్ళిపోయినాయి. ఇక దాంతో సాంప్రదాయబద్ధంగా కావచ్చు, సహజంగా కావచ్చు, పూర్వకాలను చూస్తున్న విధానాల పరంగా ఏవైతే ఉన్నాయో అవన్నీ మూసిపోయని చెప్పేసి ఏదో కబుర్లు చెప్తా ఉన్నారు. బట్ రియాలిటీ ఏంటంటే ఎక్కడెక్కడ బలోపేతం చేయడానికి తగ్గట్టుగానే అవి తీసుకురావడం జరిగింది చంద్రబాబు గారు. ఆ వేలోనే స్ట్రెంత్ అనేటువంటి డైరీలు చాలా ఉన్నాయి. బట్ మిగతా వాటికి సంబంధించి ఆ వేలో వాళ్ళు మేనేజ్ చేసుకోలేకపోయి ఉన్నారు. ఇప్పుడు స్ట్రెంతన్ చేయాలంటే ఏం చేయాలి? జగన్ గారు ఎన్నికలకు ముందు చెప్పినట్టు లీటర్ పాలకు సంబంధించి బోనస్ ఇవ్వటం, అండ్
ఈ డైరీ అన్నది ఏదైతే ఉందో అగైన్ మరలా సహకార సంఘాల వాళ్ళ మెంబర్స్ దగ్గర నడిపించేసి ఎక్విప్మెంట్ మిగతా వాటికి సంబంధించి సాయం చేయటం, ఇంకా దారిలో ఖర్చులు గిచ్చులు ఏమైనా రవాణా సంబంధించి అది చేయటం, సబ్సిడీలు ఇవన్నీ చేయాలి. అండ్ ప్రభుత్వం ఏదైతే పాలనకు సంబంధించేసి తీసుకుంటూ ఉంటుందో ఇదిగో ఈ పాలనే చుట్టుపక్కల అంతా కూడా సప్లై చేయండి రా బాబు అన్నట్టుగా చెప్పాలి. ఇవేమీ చేయకుండా ఎన్నికలు రాబోతున్న మూమెంట్లో హడావుడిగా అమూల్కి చెప్పడం అంటే అక్కడ కొంతమంది చెప్తున్న వర్షన్ ఏంటంటే కొన్ని వేల కోట్ల సంపద అనేది అమూల్కి వెళ్ళిందండి. ఇప్పుడు చిత్తూరు డైరీకి సంబంధించి బోల్డ్ అన్ని ఫిక్స్డ్ అసెట్స్ అనేవి ఉన్నాయి. లిక్విడ్ అసెట్ అంటే పైసలు, ఫిక్స్డ్ అసెట్ అనేటప్పటికి స్థలాలు, యంత్రాలు లైక్ ఇటువంటివి అనుకోవచ్చు అన్నట్టు. సో ఆ వేళ చూసుకుంటే అవి నెంబర్ ఆఫ్ ఉంటూ ఉన్నాయి. ఆ వేళ వాళ్ళకి అప్పచెప్పారండి అంటున్నారు. నిజంగా వీళ్ళకి మన ప్రజెంట్ బీజేపీలో ఉన్నటువంటి మాజీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కానీ, ఈయన వాళ్ళ నాన్నగారి పేరు పదే చెప్తారు కదా, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్నగారి పేరు వైఎస్ఆర్, ఆయన కానీ నిజంగా ఈ చిత్తూరు డైరీకి కానీ కడప డైరీలకు కానీ రాయలసీమ ఉన్నటువంటి మిగతా వాళ్ళకి నిజంగా న్యాయం చేద్దామని అనుకుంటే 2004 అధికారంలోకి వచ్చింది వాళ్ళేగా, 2014 వరకు ఉంది వాళ్ళేగా. ఏం చేశారు మరి? ఎందుకంటే ఉన్నటువంటి కాంపిటేటివ్ వరల్డ్లో ఈ మన్మోహన్ సింగ్ చేసినటువంటి ఆ రోజు మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ ఆర్డర్ వల్ల ఎన్నో ప్రైవేటు వచ్చేసింది. అలా వచ్చినటువంటిలో అధిక మొత్తం కూడా కాంగ్రెస్ వాళ్ళే ఉన్నాయి. ప్రైవేటు చిన్న చిన్న డైరీలు కావచ్చు, ప్లాంట్లు కావచ్చు, అన్నీ కూడా ఇక మొత్తం వాళ్ళ హవానే. అందులో టీడీపీలో ఏమంటే ఉన్నాయి మొత్తం 34 ఎన్నో ఉంటే అందులో 5, 6 వచ్చేసి టీడీపీలో, మిగతా 29, 25 వచ్చేసి కాంగ్రెస్ వాళ్ళు. సో జీవోలు తీసుకొచ్చి ఈ సహకార సంఘాల తాలూకు డైరీలని నాశనం చేయడం కారణం మన్మోహన్ సింగ్ కార్పొరేట్ ద్వారాలు ఓపెన్ చేయడం ద్వారా. తర్వాత ఈ ప్రైవేటు ప్లాంట్లు పెట్టేసి లోకల్ ఉన్న సహకార సంఘాలను మొత్తం ఇటు సైడ్ తిప్పుకోవడం కావచ్చు, లేదన్నప్పుడు జనం ఇటు సైడ్ తిప్పుకోవడం కావచ్చు. ఆ రకం చేసింది ఎవరు అంటే ఎక్కువ మొత్తం కాంగ్రెస్ వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు. ఇవన్నీ తెలిసే కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, వైఎస్ రాష్ట్ర సైలెంట్గా ఉండిపోయారు, ఏం చేయలేక. ఏమైనా చేద్దామన్నా మొత్తం వాళ్ళల్లో ఉంటూ ఉన్నారు అందులో. సో వాళ్ళు ఊరుకోరని చెప్పేసి. ఇక చంద్రబాబు ఏం చేయగలుగుతారు చెప్పండి మీరు? అసలు ఆయనకి హెరిడికి సంబంధం అసలు ఎక్కడ ఉంది? ఆయన స్ట్రెంత్ చేయడానికి ట్రై చేశాడు, స్ట్రెంత్ అవ్వలేక లాస్లో ఉన్నవి క్లోజ్ చేసుకున్నారు. మరలా వాటి రీఓపెన్ చేయాలంటే ప్రభుత్వం సైడ్ నుంచి వాళ్ళకి సబ్సిడీలు ఇవ్వటం కావచ్చు, లేదంటే వెన్నుదన్నుగా ఉండటం కావచ్చు, మిగతా వాళ్ళతో మ్యూచువల్గా కొన్ని అగ్రిమెంట్స్ చేయటం కావచ్చు, ఇలా ఉండాలి. వాటి మొత్తం వాళ్ళ చేతిలో పెడితే ఎట్లా? ఇప్పుడు ఈ అమూల్కి సంబంధించి అది ప్రభుత్వ సంస్థ కాదు, సహకార సంస్థ కాదు, ఒక ప్రైవేట్ సంస్థ, అది కూడా గుజరాత్తో ఉంది. మరి అందులో వాళ్ళకి లావాదేవీలకి ఇవి ఏమన్నా మనకు తెలియదు. దానికి సంబంధించి ప్రభుత్వం సైడ్ నుంచి ఏవైతే ఇస్తూ ఉన్నారో సబ్సిడీలు కావచ్చు, ప్రోత్సాహకాలు కావచ్చు, డబ్బుల రూపేణ, అవన్నీ కూడా ఈ సహకార సంఘానికి అందులో ఉన్న రైతులు మిగతా కనుక ఇస్తే వాళ్ళే బ్రహ్మాండంగా డెవలప్ చేసుకునేవాళ్ళు. అలా చేయట్లేదు వీళ్ళు, చేయకుండా అమూల్కి అప్పచెప్పారు. పక్క బిజినెస్ అన్నమాట. ఈ చిత్తూరు ఎప్పుడో ప్రారంభిస్తామని చెప్తూ మొత్తం అమూల్కి అప్పచెప్పి ప్రజలను అమాయకులు చేసి రేపు రోజు ఓట్ల కోసం వారిని ఈ రకంగా ఒకసారి వాళ్ళు ఆలోచించుకోవాలి. పక్కన ఉన్న కర్ణాటకలో, తమిళనాడులో రైతుల దగ్గర నుంచి సేకరించే పాల ధర ఎంత, నందిని డైరీ, అవని డైరీ, రిమైనింగ్ ఏవైతున్నాయో అవి ఎంత సేకరిస్తున్నాయి, ఎంత పైసలు ఇస్తూ ఉన్నాయి, ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. అండ్ ఆ తర్వాత మీ పశువులకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా, మీ ఇంట్లో ఏదో శుభకార్యం అన్నా, ఇన్ కేసు ఏదైనా జరిగినా సహకార సంఘాల ద్వారా వచ్చే వాళ్ళు మీకు చేసే మేలేంటి, ఈ అమూల్ అసలు ఏదైనా చేసిద్దా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ కోఆపరేటివ్ సొసైటీ అండ్ ఈ అమూల్. బట్ ఈ అమూల్ అసలు గొప్పది అన్నట్టుగా ప్రజలని ఇది చేస్తూ పోతున్నారు. గోబెల్స్ ప్రచారం అంటారు. ఒక అబద్ధాన్ని పదే పదే చెప్తా పోతారు, అది నిజం అనుకుంటా ఉంటారు. ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ వైసీపీ వాళ్ళు చేస్తుంది ఇదే అనమాట. వై నాట్ 175, వై నాట్ 175 అని 100 సార్లు 1000 సార్లు చెప్తే జనాలంతా కూడా అలాగే అనుకుని ఓటేస్తారనుకున్నట్టుగా వీళ్ళు చేసే ప్రతిదీ కూడా స్వార్థంతోనో లేదన్నప్పుడు కార్పొరేట్ ఇదితోనో ఉంటూ ఉన్నాయి. వాటిని మాత్రం తీసుకొచ్చి మీ మంచి కోసం, మీ మేలు కోసం, అసలు గతంలో వాళ్ళు పాడు చేశారు, అది చేశారు, ఇది చేశారు అని చెప్పేసి ఇలా. అరే నాయన, గతంలో వచ్చేసి ఎవరెవరు పాలించారంటే ఒకసారి జనాలు ఆలోచిస్తే చాలు, బండర మొత్తం బట్టబయలైపోయింది. సో ఒక్కసారి వీడియో మరలా చెక్ చేయండి, మరలా వినండి, మరలా చూడండి, క్రాస్ చెక్ చేసుకోండి, మీరే అన్ని నిజాలు మీకే తెలుస్తాయి. చేతులారా జనాలని మోసం చేయడం తప్ప మరేది కాదు ఈ అమూల్కి అప్పచెప్పడం ద్వారా. అండ్ చిత్తూరు డైరీ ఆస్తులు బోలుడన్ని, అవన్నీ ఇప్పుడు అమూల్ వాళ్ళకి సొంతం చేసినట్టు అయిపోయింది. 99 సంవత్సరాలు లీజే ఎంత అంటూ ఉన్నారు. ఇంతకన్నా దారుణమా?